పెహల్గాం ఉగ్రదాడిపై ఇవాళ కేంద్రానికి ఎన్ఐఏ ప్రాథమిక నివేదికను అందించనుంది. కేంద్ర హోంశాఖకు ఎన్ఐఏ డీజీ ఈ నివేదికను ఇవ్వనున్నారు. పెహల్గాం దాడిపై ఎన్ఐఏ ఇప్పటి వరకు 3,000 మందిని విచారించింది. 300కు పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. పెహల్గాం ఉగ్రదాడిపై విచారణలో భాగంగా దాడి జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్నటువంటి పర్యాటకులను, స్థానికులను ప్రశ్నించింది ఎన్ఐఏ. పెహల్గాం ఉగ్రదాడిపై ఇవాళ కేంద్రానికి ఎన్ఐఏ ప్రాథమిక నివేదికను సమర్పించనుంది. కేంద్ర హోంశాఖకు ఎన్ఐఏ డీజీ ఈ నివేదికనివ్వనున్నారు. పెహల్గాం దాడిపై ఎన్ఐఏ ఇప్పటి వరకు 3,000 మందిని విచారించింది. 100కు పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. పెహల్గాం ఉగ్రదాడిపై విచారణలో భాగంగా దాడి జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న పర్యాటకులను, స్థానికులను ప్రశ్నించింది ఎన్ఐఏ. అక్కడి వారు తీసుకున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. వీరిలో చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగిలిన వారు నిఘా నీడలో ఉన్నారు. విచారణలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 3,000 మందిని ప్రశ్నించారు. వీరిలో 186 మంది ఇప్పటికీ దర్యాప్తు కస్టడీలో ఉన్నారు. ఇక దాడికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఎన్ఐఏ అత్యాధునిక విధానాలు వినియోగించింది. శాటిలైట్ ఇమేజ్లు, డ్రోన్ దృశ్యాలు, బాధితులు, గుర్రపు స్వారీ ఆపరేటర్ల నుంచి సమాచారం సేకరించింది. దీంతో పాటు దాడి జరిగిన ప్రదేశాన్ని హై రెజల్యూషన్ 3D మోడల్ను కూడా తయారు చేసింది. ఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు 40 ఖాళీ తూటాలను దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. భారతదేశం మొత్తం యావత్తు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పెహల్గాం దాడి ఆ నేపథ్యంలో భారతదేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైన అనంతరం కూడా ఆ భారతదేశ ప్రభుత్వం ఇచ్చిన ఆ నివేదిక కావాలంటూ ఎన్ఐఏకి ఆదేశించిన నేపథ్యంలో ఎన్ఐఏ పెహల్గాం దాడి అసలు ఎందు నిమిత్తం జరిగింది, దేని గురించి జరిగింది, దాడి ఎలా జరిగింది, దాడి జరిగిన తర్వాత ఆ ఉగ్రవాదులు ఎటు వెళ్లారు, అసలు ఉగ్రవాదులు ఎలా వచ్చారు, ఎలా వెళ్లారు, ఎలా కాల్పులు జరిపారు అనే దాని మీద ఆ పూర్తి స్థాయిలో నివేదిక అయితే ఎన్ఐఏ పూర్తి చేసింది. మరి కొద్దిసేపట్లో ఆ భారత ప్రభుత్వానికి ఎన్ఐఏ నివేదిక అయితే అందజేయబోతుంది. పెహల్గాం దాడి అనేది ఆ నరమేధంగా దుష్ట శక్తులు భారతదేశంలో ప్రవేశించి రక్తం ఒడ్డేలాగా ఆ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని ఆ 100 మంది పరుగులు తీయటం, అలాగే ఎవరైతే తీవ్రవాదులు వచ్చి కాశ్మీర్ పెహల్గాం లో దాడి చేసిన సమయంలో ఆ కులాన్ని అడిగి, మతాన్ని అడిగి, అలాగే మతం ఏది అని అడిగి ప్యాంటిప్పదీసి మరి ఆ మతం గురించి చర్చించి ఆ పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. ఆ నరమేధం యొక్క ఆ స్థితిగతులు, ఆ నరమేధం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడి నుంచి వచ్చారు, వచ్చిన తర్వాత ఏమి చేశారు, ఆ చేసిన తర్వాత మళ్ళీ ఎలా వెళ్లారు, ఎటువైపు వెళ్లారు, ప్రస్తుతం ఆ తీవ్రవాదులు ఎక్కడున్నారనే దానిపై ఒక ప్రాథమిక నివేదిక అయితే ఎన్ఐఏ తయారు చేసింది. ఎన్ఐఏ తయారు చేసిన ఆ నివేదికను మరికొద్దిసేపట్లో కేంద్ర హోంశాఖకు అయితే అందజేయబోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్ఐఏ డీజీ ఈ యొక్క నివేదికనైతే ఆ కేంద్ర ప్రభుత్వానికి, ఆ కేంద్ర హోంశాఖకు ఇవ్వనున్నారు. పెహల్గాం దాడిపై ఇప్పటిదాకా దాదాపు సుమారు 3,000 మందికి పైగా ఆ విచారణ జరిపిన అనంతరం కూడా ఎన్ఐఏ ఈ నివేదిక తయారు చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే ఆ పెహల్గాం ఉగ్రదాడిపై విచారణలో భాగంగా దాడి జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న పర్యాటకుల్ని, స్థానికుల్ని, అక్కడ టూరిజం గురించి చెప్పే గైడ్లని, స్థానిక హోటళ్ల యజమానులను, స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరిని కూడా దాదాపుగా 3,000 మంది పైగా ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించింది. ముఖ్యంగా అక్కడ ఉన్నవారు స్థానికులు ఎవరైతే టూరిస్టులు వస్తారో టూరిస్టులకు ఫోటోలు తీసేవాళ్ళు, అలాగే టూరిస్టులకి వీడియోలు తీసేవాళ్ళు,
ఆ టూరిస్టులని ఆ టూరిజం స్పాట్ కి తిప్పే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్న ఫోటోలు వీడియోలు ప్రతి ఒక్కటి కూడా ఎన్ఐఏ సేకరించిన ఆ పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పర్యాటకులను స్థానికులను కేంద్రం ఎన్ఐఏ పూర్తి స్థాయిలో ప్రశ్నించింది. ఆ ప్రశ్నించడానికి దాదాపుగా ఇప్పటికీ ఆ వారం రోజులు సుదీర్ఘంగా దీనిపై పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం ఒక ప్రాథమిక నివేదిక అయితే తయారు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా టూరిస్టులతో పాటు స్థానికులు ఎవరైతే ఫోటోలు వీడియోలు తీసుకున్నారో అలాగే ఆ టూరిస్టులు కూడా పూర్తి స్థాయిలో ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియోలు ఫోటోల ఆధారంగానే కొంత మేరకు ఆ దర్యాప్తు కూడా వేగంగా జరిగిందని చెప్పుకోవచ్చు. దర్యాప్తులో ప్రధానంగా ఈ ఫోటోలు వీడియోలు కూడా సహకరించాయని చెప్పుకోవచ్చు. ఉగ్రవాదులకు సంబంధించి ఆ క్షేత్ర స్థాయిలో దాదాపుగా 20 మంది సహకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అయితే గుర్తించిన ఆ పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఆ 4 వ్యక్తుల గురించే దేశం మొత్తం తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. అయితే ఆ దాడిలో పాల్గొన్న 4తో పాటు వాళ్ళకి సహకరించిన దాదాపుగా క్షేత్ర స్థాయిలో వారు రావటానికి, వచ్చిన తర్వాత వెళ్ళటానికి, వారు వచ్చి మొదటగా వారు వచ్చారు. వచ్చిన తర్వాత దాడి చేయడానికి ఒక తేదీ నిర్ణయించుకున్నారు. ఆ తేదీలో భారీ వర్షం పడటంతో మళ్ళీ ఆ కాల్పులు జరిపిన అనంతరం కూడా వాళ్ళు పారిపోవడానికి అనుకూలంగా ఉండదు అనుకొని మళ్ళా దాన్ని 3 రోజులు పోస్ట్ పోన్ చేసుకొని తర్వాత మళ్ళా వారు ఆ దాడి చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ 3 రోజుల పాటు వారు ఎక్కడున్నారనేది కూడా ప్రాథమిక నివేదిక తెప్పించుకున్నారు. అయితే దీనిలో భాగంగానే క్షేత్రస్థాయిలో దాదాపుగా 20 మంది కీలకంగా వాళ్ళు దాడి చేయకపోయినా దాడి చేసే వాళ్ళతో పాటే వాళ్ళు క్షేత్రస్థాయిలో సహకరించడం వల్లే ఈ దాడి జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. 4తో పాటు 20 మంది క్షేత్రస్థాయిలో పనిచేసిన వారిని కూడా గుర్తించారు. వారిని కూడా ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులుగా తీర్చిన పరిస్థితి అయితే ఉంది. వీరిలో చాలా మంది ఇప్పటికే ఎన్ఐఏ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళు ఎన్ఐఏ అదుపులో ఉన్నారు. మిగిలిన వారందరూ కూడా ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ ఒక నిఘా నీడలో వాళ్ళందరూ ఉన్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది పేర్లు తెలిసినా వారిని ఇప్పటికి కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేయకుండా ఉంది. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉన్న నేపథ్యంలో వాళ్ళని నిఘా నీడలో వాళ్ళందరూ ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళ గురించి ఇంకా ప్రాథమిక అంచనా గానీ వారు ఎవరిని కదులుతున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ వాళ్ళు ఏం చేపడుతున్నారు, ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు దాని మీద కూడా కొంతమేరకు నిఘా వేసింది ఎన్ఐఏ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పటిదాకా విచారణలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 3,000 మందికి పైగా ప్రశ్నించగా వీరిలో 186 మంది ఇప్పటికే ఆ దర్యాప్తు బృందాల కస్టడీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. దాడికి సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ ముఖ్యంగా ఈ కేసు దర్యాప్తులో ప్రధానంగా సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రధానంగా ఉపయోగపడింది. దీని మీద ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన పరిస్థితి ఉంది. ఎన్ఐఏ అత్యాధునికమైన విధానాల ద్వారా అత్యాధునిక శాటిలైట్ ఇమేజ్లు, డ్రోన్ దృశ్యాలు, బాధితులు అలాగే గుర్రపు స్వారీ ఆపరేటర్ల నుంచి పూర్తి స్థాయి సమాచారం అయితే సేకరించారు. అలాగే దీంతో పాటు దాడి జరిగిన ప్రదేశంలో హై రెజల్యూషన్ 3D మోడల్ ని కూడా ఎన్ఐఏ తయారు చేసింది. ఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు 40 ఖాళీ తుటాలను అయితే ఆ దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ప్రాథమిక నివేదిక ఇస్తున్న తరుణంలో 3D మోడల్ ను అంటే ఏదైతే దాడి జరిగిందో దాడి జరిగిన ప్రదేశం మొత్తాన్ని కూడా హై రెజల్యూషన్ 3D మోడల్ లో ఒక నివేదిక తయారు చేశారు. దాన్ని హోంశాఖ కార్యదర్శికి, రాజ్నాథ్ సింగ్ కి, అమిత్ షాకి, నరేంద్ర మోడీకి మరికొద్ది సేపట్లో ఆ 3D పిక్చర్ ని, వీడియోని విజువలైజ్ చేసి ప్రధానికి కానీ అమిత్ షా కానీ రాజ్నాథ్ సింగ్ గారికి అయితే మరికొద్ది సేపట్లో చూపించబోతున్నారు. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.